ఒకసారి మిగిలిన వార్తలు చూద్దాము ఈ లోపల. ఎస్, ఒకసారి చూస్తే ఇక్కడ నిన్న వీళ్ళు ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిబాటుకు కారణాలను వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నామినేషన్ పద్ధతి. గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ. ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీని తప్పుదో పట్టించిన కేసీఆర్ అంటున్న బట్టి. ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి అవినీతి అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఈ విషయాలను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థల గురించి చాలా విశ్లేషణాత్మకంగా పేర్కొందని తెలిపారు. ఈ నివేదికను కేబినెట్లో ఆమోదించామని రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలు నాయకులకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రులు, అప్పటి ఇతర మంత్రులంతా వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చని స్పష్టం చేశారు. శాసనసభలో మండలిలో ప్రజాప్రతినిధులు ఒక అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తర్వాత సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఇందులో ఎలాంటి శషబిషలు, రాజకీయ కక్షలకు తావు లేదని, పూర్తి ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ చేసిన సూచనలను నిన్న మాట్లాడి బయటపెట్టడం జరిగింది. కాంగ్రెస్ అమ్ముల పొదిలో కాళేశ్వరాస్త్రం. కేసీఆర్ఏ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం. 15 ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధం. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు నివేదికతో కొత్త తలనొప్పి. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే. రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే. ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు. అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు. భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయంలో అస్సలు వెనక్కి వెళ్ళొద్దు. కేబినెట్ భేటీలో మంత్రుల స్పష్టీకరణ. కేసీఆర్ఏ టార్గెట్గా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరాస్త్రం. సో కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అవుతాడా? ఒకవేళ అరెస్ట్ అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో? దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిండు. ఏమైంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు స్కామ్ చేయలేదని కాదు, జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయలేదని కాదు. అరెస్ట్ చేయాల్సినటువంటి టైంలో చేయకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొందరగా ఫినిష్ చేసుకొని అరెస్ట్ చేస్తే వేరేలా ఉండేది. కాంగ్రెస్ పార్టీకే దిక్కు లేదు. బొక్కబోర్లో పడి గ్రాఫ్ మొత్తం పడిపోయిన తర్వాత ఇటువంటి సమయంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అది ఎవరికి ప్లస్ అవుతుంది? కేసీఆర్కి సానుభూతి వస్తుంది. అరే ఈ ఏజ్లా 75 సంవత్సరాలకు ఆ కేసీఆర్ని అరెస్ట్ చేసిరని చెప్పి తెలంగాణ ప్రజలు ఎవడవునన్నా కాదన్నా తెలంగాణలో కేసీఆర్ ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్నాడు. మాస్ పబ్లిక్ దాన్ని ఓర్చుకోలేరు. కేసీఆర్ కనుక ఒకవేళ పోయి అరెస్ట్ అయితే, కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం బాధ ఉండదు, అది వేరే విషయం నేను చెప్పేది. కవిత అరెస్ట్ అయినా బాధ ఉండదు, కేటీఆర్ అరెస్ట్ అయినా అంత బాధ ఉండదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇంకొంతమంది నాయకులు అరెస్ట్ అయినా అంత బాధ ఉండదు. కానీ కేసీఆర్ అరెస్ట్ అయితే మళ్ళీ ఒక ఎమోషన్ స్టార్ట్ అవుతుంది, ఒక గ్రాఫ్ క్రియేట్ అవుతుంది. ఎట్లనైతే చంద్రబాబు నాయుడు గెలిచినాడు, ఆల్ సీట్స్ వైఎస్ఆర్సీపీ కొట్టుకోపోయిందో, ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయితే గనక ఈ అరెస్ట్ పర్వమే బీఆర్ఎస్ పార్టీకి మరొక తొలిమెట్టు అవుతుంది. ఆచి తూచి అడిగేయండి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు. ఇల్లు అనగానే పండగ కాదు, ఏదైనా సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది. సమయం వచ్చినప్పుడే మీరు చేసి చూపించాలి. ఇంత ల్యాగ్ తీసుకొని దాన్ని డ్రాగ్ చేసి ఇంత ఇది చేసి
పబ్లిక్ కూడా ఎట్లయిపోయింది, ఎవరు చేస్తలేడండి స్కాము? రేవంత్ రెడ్డి చేయట్లేదా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయట్లేదా? రోహిన్ రెడ్డి చేయట్లేదా? మీ కాంగ్రెస్ మంత్రులు చేయట్లేదా? బీజేపీ ఎంపీల ఏ ఎలిగేషన్స్ లేవా ఇతర రాష్ట్రాల్లో? కేసీఆర్ చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారు. అందరు స్కాములు ఈక్వల్గా పంచుకున్నారు కదా. మరి అప్పుడు ఇట్లా అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా టోటల్గా మారిపోయింది. కొద్దో గొప్ప ఏదో ఒకటి చేసిండయా కేసీఆర్, మీరేం చేసిరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి సమయంలో సరే మీ కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసింది అనుకుందాం. 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు చాలా అద్భుతంగా మీరు మీ సునీల్ కనుగోలు అద్భుతంగా కనిపెట్టినటువంటి మేనిఫెస్టోని ఇచ్చేసిరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయ్యలేదు, ఇచ్చేసింది అనుకుందాం. ఇంత కలగానండి ఇచ్చేసినట్టు ఇచ్చేసింది అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అసలు నో కాంట్రవర్సీ. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏం కాదు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. కానీ పొద్దున్న లేస్తే గుడిసెలో ఉన్న దగ్గర నుంచి బిల్డింగ్లలో ఉన్నంత వరకు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ని తిడుతుర్రే. మరి ఇటువంటి సందర్భంలో పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఎవడి గ్రాఫ్ పెరుగుతుంది? కేసీఆర్ ఇమేజ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ గ్రాఫే పెరుగుతుంది. కేటీఆర్ని అరెస్ట్ చేసినా లేకపోతే హరీష్ రావునో లేకపోతే ఇంకోరిని అరెస్ట్ చేస్తే పబ్లిక్ అంతా పట్టించుకోరు. కానీ స్టోరీ మొత్తము బెల్లం షుట్టు ఈగలు వాలినట్టు ఈ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ చుట్టూ ఎమోషన్స్ ఇట్లా పాతుకపోతాయి తెలంగాణలో. సో అందుకని 360 degrees యాంగిల్స్లో 1కి 100 సార్లు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే ఈ కమిషన్ ఇవన్నీ ఫినిష్ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసో ఏదైనా పెట్టుంటే కొద్దో గొప్ప అర్థం ఉండేది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో అరే వీళ్ళు చేసి చూపించిరు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా జైల్లో అన్నాడు కదా రేవంత్ రెడ్డి, దానికోసమన్నా చేసి చూపించండి అనుకోవచ్చు. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి కావస్తోంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చేతులాల తీసుకుపోయి హైడ్రా బుల్డోజర్ కింద పెట్టిండ్రు. యువ వికాసాలు లేవు, ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, వేతనాలు లేవు. 6 నెలల నుంచి అన్ని పెండింగ్ బిల్సే, కమిషన్లు, హైడ్రా, ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఏమైంది, కాంగ్రెస్ కొంప మునిగింది. సో ఈ టైంలో తెలంగాణ జనరల్గానే కేసీఆర్ని ఒక హీరోలాగా చూసే తెలంగాణ అంటే కేటీఆర్ని చూస్తలేదు. మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ నువ్వు ఎంత కమ్ముడు పోయినావు ఇదే వస్తుంది. ఎంతసేపు ఆ పార్టీ గురించి మాట్లాడితే వాడు ఒక్కడు ఇచ్చింది లేదు చచ్చింది లేదు, ఒక్కడొక్క రూపాయి. అందరు పీసిన సంఘానికి ప్రధాన అధ్యక్షులే. ఒక్కడొక పైసా తీయడు పెట్టాడు. స్కాములు తీసుకుంటారు రాజకీయ నాయకులు, పైసలు తింటారు కానీ పెట్టారండి. ఫ్యాక్ట్స్ ఇది ఒక అంటే ఎనాలిసిస్ లెవెల్లో. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని కనుక అరెస్ట్ అయితే కాంగ్రెస్ 0 అయింది కదా, అప్పుడు కేసీఆర్ మళ్ళీ హీరో అవుతాడు. గ్రాఫ్ పడిపోయింది కాబట్టి. అదే ఒకవేళ కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేస్తే అంత ఫరక్ పడదు, ప్రజలంతా పట్టించుకోరు. కవితను అరెస్ట్ చేస్తే మనం పట్టించుకోర్రా? కవితని ఇప్పుడు యువకులు కూడా కవిత వైపు చూస్తలేరట. యువకులు కూడా ఒక సర్వే చేస్తే కవితని ఏదో వెక్స్ అయిపోయి ఉంది. కవిత ఏది మాట్లాడినా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుందంట పబ్లిక్కి, అంటే సామాన్య పబ్లిక్కి. ఎవరు పట్టించుకోరు కవితని. అట్లనే కేటీఆర్ని ఎవరు పట్టించుకోరు, లేకపోతే హరీష్ రావుని ఇంకోరిని పట్టించుకోరు. కానీ ఎవరిని పట్టించుకుంటారు తెలంగాణ ప్రజలు? కేసీఆర్ని పట్టించుకుంటారు. కేసీఆర్ని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారు. కొద్దిగా బాధపడతారు ఆయనకి ఏమైనా అయితే. సో అదే కేసీఆర్ని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఎవడి పరువు పోతుంది? ఇప్పుడు హామీలు నెరవేర్చినప్పుడు అరెస్ట్ చేయడం వేరు, హామీలు నెరవేర్చకుండా గ్రాఫ్ మొత్తం మూసి నదిలో పడిపోయి మొత్తం అరెస్ట్ చేయడం వేరు. 1కి 100 సార్లు మీరు మీ కాంగ్రెస్ మంత్రులు 1కి 100 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే మంచిది. లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టుకోండి, హైడ్రా బుల్డోజర్ ఎక్కడుందో అక్కడ పోయి కూర్చోండి. సో ఇక మీ అంటే చెప్పాల్సింది చెప్పినాం, తర్వాత మీ ఇష్టం. లేదు మీరే తీసుకపోయి బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుతాం, కేసీఆర్ అంటే మాకు ఇష్టం. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్స్ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ అరెస్ట్ నచ్చదు, బట్టి విక్రమార్క గారికి కేసీఆర్ అరెస్ట్ నచ్చదు, దుద్దిల్ల శ్రీధర్ బాబుకి కేటీఆర్ అరెస్ట్ నచ్చదు, పొంగులేటి వియంకుడు ఎవడు? రాజపుష్ప వెంకట్రామరెడ్డి. ఈ వెంకట్రామిరెడ్డి ఎవరు? కేసీఆర్ బినామీ. నచ్చుతుంది ఆయనకి, పొంగులేటికి నచ్చదు. ఈయనెవరు? వీళ్ళిద్దరు. ఈయన జూపల్లి కృష్ణారావు ఎవరు? వెలమ సామాజిక వర్గం, క్యాస్ట్ ఈక్వేషను. ఇక్కడ చాలామంది అసంతృప్తిగానే ఉంటారు నాకు తెలిసి, ఒక రేవంత్ రెడ్డి తప్ప.
సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లాజిక్లు ఉన్నాయి 360 డిగ్రీస్ యాంగిల్స్లో. సో ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి.